వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. యోహాను, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మటం లేదు. భూ సంబంధమైన సంగతులు అంటే మీరు చూసేటివి, మీరు వినేటివి, అలాగే మీరే చేస్తున్నటువంటి కొన్ని భూమి మీద కొన్ని సంగతులు జరుగుతున్నాయి. అలా జరుగుతున్నటువంటి భూ సంబంధమైన సంగతులు మీరు చూస్తున్నారు, వింటున్నారు, చేస్తున్నారు, జరుగుతున్నాయి. కనుక ఇలాంటి భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నటప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు? మీరు ఎలా నమ్ముతారు? భూ సంబంధమైన సంగతులే చెప్పేటప్పుడు మీకు అర్థం కాలేదే. అలాంటప్పుడు పరలోక సంబంధమైన సంగతులు అంటే కళ్ళకు కనపడేటియా? కనపడవు. వినపడేటియా? వినపడవు. కనుక కనపడని పరలోకాన్ని గురించి మీతో చెప్తే మీరు నమ్ముతారా? కనపడే భూలోక సంబంధమైన సంగతులే చెప్పేటప్పుడు మీరు నమ్మరే. మరి కనపడినటువంటి ఆ పరలోకపు సంగతులు చెప్తే మీరు ఎలా నమ్ముతారు అన్నాడంటే, భూ సంబంధమైన సంగతులే మనం అవగాహన చేసుకోగలిగితే పరలోక సంబంధమైనటువంటి సంగతులు కూడా మనకు అర్థమవుతాయి అని దాని అర్థం అన్నాడు. ఇంతకు భూ సంబంధమైన సంగతులు ఏమిటి అని ఆలోచిస్తే, భూమి మీద మనము ఎవరు పుట్టుక జరిగినా ఇంటి దగ్గర జరుగుతుంది లేదా హాస్పిటల్లో జరుగుతుంది. నేటి దినాల్లో ఇంటి దగ్గర కానీ లేదా హాస్పిటల్లో, ఇప్పుడు ఎక్కువగా హాస్పిటల్లోనే జననాలు జరుగుతున్నాయి. మీరు హాస్పిటల్లో ఆమె డెలివరీ అయ్యేటప్పుడు, కానుపోయేటప్పుడు మీరు ఎవరైనా అక్కడ ఉంటారా? లేకుంటే ఆమెను ఒక్కదాన్ని వదిలిపెట్టి వస్తారా? ఉంటారమ్మా? మీరు కాదు కదా చేసేది. కానుపు చేసేది మీరు కాదు, ఆపరేషన్ చేసేది మీరు కాదు, అక్కడ సూదులు ఏమన్నా అందించేది మీరు కాదు. మీరు కాకపోయినా మీరు ఎందుకుంటారమ్మా అక్కడ? మనం ఎందుకుంటాం? అక్కడ చేసేది వైద్యులు కదా. డాక్టర్ ఉంటాడు, లేదంటే నర్సు ఉంటారు, లేదంటే డాక్టర్ అమ్మ గారు ఉంటారు. వాళ్ళకు తెలుసు మన కంటికి కనపడుకోకుండా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయి వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటారు. ఆపరేషన్ చేసి ఆ గర్భంలో అటువంటి బిడ్డను బయటికి తీసేటప్పటికీ వాళ్ళు తీసి ఇస్తారు కదా. నువ్వెందుకున్నావు అక్కడ అని ఆలోచిస్తే, మా బిడ్డకు ఏదైనా జరిగితే, మా బిడ్డను ఎవరైనా మారుస్తే, లేదంటే బిడ్డను కనేటువంటి తల్లికి ఏమన్నా అవుతే అని చెప్పేసి, కనబోతున్నటువంటి నీ కోడలు కావచ్చు, నీ కూతురు కావచ్చు, అది మొదటి కానుపు కావచ్చు, రెండవ కానుపు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, తూకం తక్కువది కావచ్చు, తూకం ఎక్కువది కావచ్చు, బిడ్డ ఏదైనా పర్వాలేదు. కానీ ప్రసవించే సమయానికి ఆ బిడ్డ ఎవరికి అందాలా? ప్రసవించిన తర్వాత కన్న తల్లిదండ్రులకు అందాలా, లేదంటే వాళ్ళ బంధువులకు అందాలా. అలా కాకోకుండా మీ బిడ్డను కన్న తర్వాత ఎవరైనా ఎత్తుకుపోయారనుకోండి, ఏంటి పరిస్థితి అమ్మా? గందరగోళంగా ఉంటుంది కదా, గందరగోళంగా ఉంటుంది. కనుక అలాంటి భూలోక సంబంధమైనటువంటి కానుపులు లేదా ప్రసవాలు జరిగేటప్పుడు మనము కానుపు కనగానే చెప్తామమ్మా, హాస్పిటల్కి మన పాపని తీసుకొని వెళ్ళిపోవాలనే, కోడలు కానీ కూతురు కానీ హాస్పిటల్ తీసుకుపోతానే వాళ్ళ బంధువులకంతా చెప్తాం, అమ్మ నొప్పులు పడుతుంటే హాస్పిటల్ తెచ్చామంటారు. అనగానే వాళ్ళ అవకాశం ఉంటే ఏం చేస్తారు? వెంటనే బస్సుకో, బైకులోనో, లేకుంటే ఆటోనో, కారో తీసుకొని వచ్చి డెలివరీ అవుతుంది అనగానే అక్కడే ఉంటారు. నొప్పులు పడుతుంది అనగానే సార్కి నర్సు అటు ఇటు తిరుగుతుంటుంది, ఆమెమో బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుంది. ఏమ్మా ఏమైందంటే, కాసేపు ఉండండి అంటది. అంతలోనే క్యారమని ఆపరేషన్ థియేటర్లో బిడ్డ కనింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? వచ్చమ్మా ఇదిగో నీ బిడ్డ అని చెప్పేసి ఆ వాటర్తో అంతా శుభ్రం చేసి చూపించేస్తారు. అప్పుడు అమ్మయ్యా పుట్టింది నాయన. పుట్టేటంత వరకు భయం ఏమైపోతుందో అని చెప్పేసి, భూమి మీద పుట్టేటువంటి ఒక శిశువు కోసమే ఇంత మనిషి ఆరాట పడుతుంటే, తప్పిస్తుంటే, పరలోక సంబంధమైనటువంటి దేవుడు, పరలోకం ఉన్నటువంటి దేవుడు తన యొద్ద ఉన్నటువంటి అనాది కాలములో మొదలుకొని యేసుక్రీస్తు వారు పుట్టేటంత వరకు తన దగ్గరే యుగయుగాలు తరతరాలు దాచుకొని ఎప్పుడు పంపిద్దామా భూమి మీదకి, ఎప్పుడు పంపిద్దామా అని చెప్పేసి సమయాన్ని చూసుకుంటూ వచ్చాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఎప్పుడు పంపాలా, ఎలా పంపాలా, పంపేటప్పటికీ ఎలాంటి భద్రత తీసుకోవాలా అని చెప్పేసి దేవుడు ఆలోచించి తన ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని భూమి మీద ప్రవేశపెట్టాడు, లేదా ఆయనను భూమి మీద ప్రవేశపెట్టాడు. అందుకే దీనికి మనం ఒక అంశం పెట్టాం. ఏమని అంశం పెట్టాము? దైవ కుమారుడు ధరణి ప్రవేశం. మీరు పెట్టేసుకోండి, ఈ బాగుంటుంది. ఎందుకంటే తప్పుగా అనేటువంటి టైటిల్ ఇది. దైవ కుమారుడు ధరణి ప్రవేశం. దైవ కుమారుడు అంటే దేవుని కుమారుడు,
ధరణి అంటే భూమి, ప్రవేశం అంటే భూమి మీదకి రావటం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అని మనం ఆలోచిస్తే ఆయన ముందుగా ఎక్కడున్నాడో, ఈ భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో కొన్ని వచనాలు మీ ఎదుట నేను ఉంచుతాను. ఏమ్మా? ఉంచుతాను. కనుక చూద్దాం ఒక్కొక్క మాటను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 24, 25, 26. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనేటప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. చాలమ్మా, ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఇంకా బాగా అర్థమైపోద్ది. అంటే ఇది ఏది లేనేటప్పుడు నేను పుట్టాను అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోనండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలు ఇవన్నీ చదువుకునేటివే. కానీ చెప్పేటప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం కూడా దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. సాలమ్మ, ఆయన దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఇకపోతే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 వచనం. అన్ని క్రమంగా రాసుకోండి. మీరు వచ్చే సంవత్సరం లోపల ఈ సంగతులు, ఈ డిసెంబర్ లోపలైనా కూడా ఎవరైనా ఆహ్వానిస్తే మీరు వెళ్ళండి, చెప్పండి అనుమతి తీసుకొని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:20 చదువునైనా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆయన ఉన్నాడే, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఆయన, అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో చెప్పుకున్నటువంటి ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని అన్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ. చాలమ్మా, చాలు. ఆ తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. ఇంకొక మాట ఉంది కదా, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. అంటే ఏవి కలగక మునుపు తండ్రి అయిన దేవుని యొద్ద ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టి అక్కడే ఉన్నాడు. అక్కడే దేవుడు పరలోకంలో ఆయనను కన్నటువంటి ఆయనను పరలోకంలో ఉంచుకున్నటువంటి ఆయనను, పరలోకంలోనే ఉంచుకున్నటువంటి ఆయనను భూమి మీదకి ఎప్పుడు పంపిస్తానని చెప్పాడు, ఎలా పంపించేస్తానని చెప్పాడు, ఆయన వచ్చేటప్పుడు ఏ పని మీద పంపించేస్తాడు, వచ్చినటువంటి ఆయనకు ఎలాంటి భద్రత దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాలను బైబిల్ మనతో చెప్పింది. మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. నేనేం కొత్తగా రాయించింది లేదు, కొత్తగా చెప్పేది ఏమి లేదు, మనం విన్న సంగతులే. కానీ ఇతరులకు అర్థమయ్యే రీతిగా చెప్పటానికి మనము కాస్త శ్రమపడాలా లేదా క్రమపరచాలా. కనుక ఇంకొక మాట, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 58 వచనం. 8:58 యోహాను గారు రాసిన సువార్త. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే అబ్రహాం గారి కన్నా ముందున్నటువంటి వాడు, జగత్తు కన్నా ముందున్నటువంటి వాడు, ఆదిలోనే నియమింపబడినటువంటి వాడు, తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి వాడు అని మనం ఇంతవరకు చదువుకున్నాం. ఏమ్మా? తర్వాత యోబు గ్రంథం 16వ అధ్యాయము 19 వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19 వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, ఏమంటున్నాడు యోబు గారు? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు అని చెప్పాడు. అంటే యోబు గారికి కూడా ఏమర్థమైపోయిందంటే, నాకు సాక్షి అయిన వాడు, నా పక్షాన మాట్లాడేటువంటి ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఆయన అని చెప్పాడమ్మా. తర్వాత మాటలో 19:25, తర్వాత 19:25 ఎవరైనా రాసుకోవటంలో కానీ వినటంలో కానీ మళ్ళీ చెప్పమంటే చెప్తాను, మీరు అడిగితే 2 సార్లు చెప్తాను. యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు
నేను ఎరుగుదును అని చెప్పాడమ్మా. 16-19 ఏమన్నాడు? నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడని చెప్పాడు. తర్వాత 19-25కి వచ్చేసరికి ఎప్పుడైనా ఆయన భూమి మీద నిలుచును అంటే వచ్చేస్తాడు భూమి మీదకి అని ఏబు గారికి అర్థమైపోయింది. ఏమా ఇక సంఖ్యాకాండం 24-19-17 మీకు తెలిసినటువంటి మాట. నక్షత్రము యాకోబులో ఉదయించును, అది కూడా రాసుకురండి. తర్వాత రెండవది అలా పరలోకములో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు వారిని, ఆ రక్షకుణ్ణి, ఆ అభిషక్తుణ్ణి, ఆ దేవుని కుమారుడైనటువంటి ఆ ప్రభువును దేవుడు ఎలా పంపించేస్తానన్నాడో, ఎందుకు పంపించేస్తానన్నాడో రెండో అంశంగా రాసుకుందాం. రెండోది అక్కడ ఏమంటారంటే ద్వితీయోపదేశకాండం 18. ఇప్పుడంతా మనం చదువుకున్నటువంటి మాటలు బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు ఆయన. సృష్టి ఏది చేయనటప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు. ఆదిలోనే నియమింపబడినటువంటి వాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వస్తానని చెప్పాడు. ఎలా తీసుకొని వచ్చేస్తాడు భూమి మీదకి? ఎవరి ద్వారా తీసుకొని వచ్చేస్తాడు? ఏ కాలంలో పుడతాడు అనే విషయాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చేద్దాం. ఏమా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు చూద్దాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండునుగాక అని చెప్పారు మీరు. ఆ సమయమున మీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున మీ దేవుడైన యెహోవా బాగా ఆలోచించండి ఈ మాటను. మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ మధ్యన పుట్టించును. మీ సహోదరులలో మీ మధ్యన నా వంటి ప్రవక్తను పుట్టించును. తర్వాత ఆయన మాట మీరు వినవలెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారు ఇశ్రాయేలీల 12 గోత్రాలలో వారి సహోదరులలో నుండి మోసే నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అన్నాడు. పుట్టక మునుపు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఎప్పటించున్నాడు? ఏది కలగక మునుపు ఉన్నాడు. కనుక ఏది లేనటప్పుడు ఆయన ఉన్నాడు, ఆది లేనటప్పుడు ఆయన ఉన్నాడు. కనుక అలాంటి ఆయన్ను నేను మీకోసం పుట్టించేస్తానులేండి, మీ మధ్యకు పంపించేస్తానులేండి అని ద్వితీయోపదేశకాండంలో అన్నాడు. ఈ మాటనే ఆధారంగా తీసుకుని ఏబు గారు అన్నారో ఏమో. ఎందుకంటే నాకు సాక్షి అయినటువంటి వాడు పరలోకమందు ఉన్నాడు అని ఆయన నిరీక్షించాడు. ఏమా తర్వాత సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు దావీదు అనేటువంటి నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడంటే ఆయన మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని చెప్పాడు. కిందికి చదివితే ఇంకా ఆయన గురించే ఉంది ఆ సంగతులన్నీ. మనుషులను ఏలునట్టి ఒకడు పుట్టును అన్నాడు. అప్పటికే దావీదు గారు ఏలుతున్నారు కదా. కానీ మనుషులను ఏలునట్టి ఒకడు పుట్టును, ఆయన ఎలా రాజ్య పరిపాలన చేస్తాడో కింది మాటల్లో ఉంది. అతడు అంటే ఆయన పుట్టేటువంటి ఆయన నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని చెప్పారు. చూడండి, నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను పరిపాలిస్తాడు. అలా పరిపాలించేటువంటి ఒక ఆయన పుడతాడు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడు? వారి సహోదరులలో నుండి వారి కొరకు నీ వంటి ప్రవక్తను పుట్టించేదను అన్నాడు. ఆ పుట్టే ఆయన దేనికోసం పుడతాడు అంటే నీతి న్యాయాన్ని అనుసరించి ప్రజలను ఏలటానికి పుడతాడు అని చెప్పాడమ్మా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. వారిలో పుట్టినవాడంటే ఎవరిలో పుట్టినవాడు? ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో నుండి యూదా గోత్రం అనుకుందాం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారిని ఏలును అన్నాడు. ఏమో బాగా ఆలోచించండి. మళ్ళా చదువునైనా
ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21 వచ్చిన చదువునైనా. వారిలో పుట్టినవాడు, వారిలో పుట్టినటువంటి వాడు, వేరే వాళ్ళలో పుట్టినవాడు కాదు, వాళ్ళలో పుట్టినవాడై ఉండాలా. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. ఆ పుట్టేవాడు కూడా ఎక్కడ పుట్టాలంట? వారి మధ్యలో. వారిలో పుట్టాలా, వారి మధ్యలో పుట్టాలా. ఎవరు? మనలను ఏలే రాజు మనలో నుండి వచ్చిన వాడై ఉండాలా, మన మధ్య పుట్టినటువంటి వాడై ఉండాలా. అగా ఎవరిలో పుట్టేవాడంటే ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉండి, సహోదరులలో ఉండి వారిలో పుట్టాలా, వారి మధ్యను పుట్టాలా. వారిలో పుట్టి వారి మధ్యన పుట్టిన వానికి ఏం తెలుస్తుందంటే అక్కడున్న పరిస్థితి లేదో అతనికి తెలుస్తుంది కదమ్మా. మన భారతదేశానికి విదేశీయులు వచ్చి పరిపాలన చేస్తూ ఊరుకుంటారా చెప్పండి? మన దేశానికి, మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు, మన దేశం మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మనకు పరిపాలనగా ఉండాలని చెప్పేసి ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో సోనియమ్మ గారి పార్టీ వచ్చినప్పటికీ ఆమె విదేశీయురాలు కనుక ఆమె వద్దు, మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా పెట్టండి అని చెప్పి ఆ రోజు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఏకీభవిస్తే అప్పుడు సోనియా గాంధీ ఇటలీ దేశానికి సంబంధించిన ఆమె కనుక ఆ దేశస్తురాలు మనల్ని పరిపాలించడం ఏంటి కనుక మన మధ్య ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఆయన ప్రధానిగా చేద్దాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటప్పుడు అప్పుడు సోనియా గాంధీ గారు పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఓకే మీ మాటకు సమ్మతిస్తున్నాను, ఇదిగో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టేద్దామని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిగా పెట్టేశారు. అవునమ్మా? రైటు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరి మధ్యలో పుట్టిస్తానన్నాడు? వారిలో పుట్టినవాడు. 21 వచ్చిన కదమ్మది. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏలును అని చెప్పాడమ్మా. ఎవరు? ఇది ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అంతకుముందు సమూయేలు గ్రంథంలో తీసుకున్నాం. ఏమా? తర్వాత యెషయా గ్రంథం. ఎలా పుడతాడు? పుట్టుక చెప్పేశాడు. ఎందుకు పుడతాడు? రాజ్యాన్ని పరిపాలించడానికి పుడతాడని చెప్పాడు. ఒకసారి యెషయా గ్రంథానికి ముందుగా ఇంకొక మాట కూడా చదువుకుందామమ్మా. ఇంకొక మాట దానియేలు గ్రంథం. యెషయా గ్రంథం ఇప్పుడే చదవద్దని దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. 2వ అధ్యాయం 44 వచ్చిన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నాడు. ముందు రాజును చేశాడా? మిమ్మల్ని ఏలేవాడు మీకు రాజుగా వచ్చేస్తాడని చెప్పాడా? రాజు ఉన్నాడు. ఇప్పుడు ఏం కావాలా రాజు రావడానికి? రాజ్యం కావాలా. రాజరికము తెలిసినటువంటి వారికి, రాజవిద్య తెలిసినటువంటి వారికి ఇక ఏం కావాలంటే రాజ్యము కావాలా. కనుక రాజు రెడీ అయిపోయాడు అక్కడ. ఇక ఆయనకు రాజ్యం కావాలి కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు, అప్పటికే రాజ్యాలు ఉన్నాయి, అప్పటికే ప్రపంచం ఉంది, అప్పటికే దేవుని రాజ్యాన్ని ఇశ్రాయేలులో స్థాపించాడు, కానీ అది వాళ్ళు చెడగొట్టుకున్నారు గనక మళ్ళా ఇదిగో ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆయన స్థాపించి ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు అన్నాడంటే మునుపున్నటువంటి రాజ్యాలన్నీ కొన్ని రాజ్యాలు పరిపాలించారు, నాశనం అయితే వచ్చాయి. పరిపాలించారు, రాజ్యాలు నాశనం అవుతూ వచ్చాయి. రాజ్యాలు ఏర్పడ్డాయి, నాశనం అయిపోతున్నాయి. రాజ్యాలు ఏర్పడుతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. కానీ పరలోకమందున్న దేవుడు స్థాపించే ఆ రాజ్యము ఎన్నటికీ నాశనం కాదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అంటే రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పాడు. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడని చెప్పాడు. ఆ రాజు ఎక్కడంటే వారిలో, వారి మధ్య, వారి సహోదరులలో పుట్టినవాడై ఉంటాడు అని ఎంత క్లూ ఇచ్చేస్తున్నాడో చూడండి, ఎంత ఆధారం ఇచ్చాడో. ఈ ఆధార ప్రకారమే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఆయన తీసుకొని రాబోతున్నాడు. 9వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. 9:25 ఏమా? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడు అనే దగ్గర ఒకటనే పదం వచ్చి కిందేమన్నాడు? మెస్సియా అన్నాడు. మెస్సియా అన్న, అభిషేక్తుడన్న, క్రీస్తన్న 3 పదాలు ఒకే అర్థానికి వచ్చేటివి. మళ్ళీ చెప్తాను. క్రీస్తన్న, అభిషేక్తుడన్న, మెస్సియా అన్న అవన్నీ 3 కలిసి ఒకే భావాన్ని చెప్పేటివి అని అక్కడ మాట్లాడుతూ మళ్ళీ చదువునైనా. యెరూషలేము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చు వరకు అన్నాడు చూడండి. అంటే మందిరాన్ని కట్టవచ్చునటువంటి ఆజ్ఞ ఆ అన్యుల రాజుల నోట నుండి వచ్చిన తర్వాత
మళ్ళా తిరిగి అభిషక్తుడు వచ్చేటంత వరకు ఇంతకాలం పడుతుంది అని చెప్పాడు. అభిషక్తుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఆయన వచ్చేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని లేఖనాలలో ముందుగానే ప్రవక్తల చేత దేవుడు రాయించుకుంటూ వచ్చేస్తున్నాడు. తర్వాత మలాకి గ్రంథం, దానికన్నా ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోదాం. రెడీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దువలే ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునని అలంకార రూపముగా యెషయా గారు యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి, ఆయన ప్రవేశాన్ని గురించి అలంకారంగా రాస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి అన్ని రాజులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మిగిలినటువంటి ఒక 10% మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇంచుమించు నశించిపోతారు. అలా నశించిపోతున్న దినాలలో వాళ్ళ మధ్యనే ఏమన్నాడమ్మా అక్కడ? దానిలో 10వ భాగం మాత్రం విడవబడిన అది కూడా నాశనమగును. సింధూర మస్తకి వృక్షాలంటే వాళ్ళ అధికారులు. సింధూర మస్తకి వృక్షం అంటే అధికారులు, నాయకులని అర్థం. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత, వాళ్ళ నాయకులందరినీ చంపబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉంటుంది ఆ దేశం. అట్టి మొద్దు నుండి, అలా నిర్జనమైనటువంటి ఆ దేశంలో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునంటే అక్కడి నుంచి ఈయన రాజ్య స్థాపన చేయడానికి అక్కడ పుట్టించేస్తాను అని చెప్పారు. చూడండి, అక్కడి నుంచి నేను పుట్టించేస్తాను. నేను చెప్పానే రాజ్యాన్ని స్థాపిస్తానని, నేను చెప్పానే తన ప్రజలలో తన మధ్య పుట్టినటువంటి వాడిని నేను రాజును స్థాపిస్తానని చెప్పాను, నీతి న్యాయం అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి పరిపాలిస్తానని చెప్పానే. అలాంటి రాజు ఎప్పుడు పుడతాడని చెప్పేస్తే యెరూషలేములో కానీ, యూదా రాజులలో కానీ, ఇశ్రాయేలులో కానీ వాళ్ళందరూ చేసిన పాపాన్ని బట్టి వాళ్ళందరూ అన్ని రాజ్యాలకు, అంటే బబులోను దేశానికి, అసూరు దేశానికి, ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన తర్వాత కాస్త పేదోల్లో సాదోల్లో ఆ యెరూషలేం ప్రాంతంలో, ఆ ఇశ్రాయేల్ దేశంలో నివసిస్తారు. అందులో కూడా కొంతమంది నశించిపోతారు. అలా నశించిపోయి ఆ దేశం నిర్జనంగా అయిపోయేటప్పుడు అప్పుడు నేను పుట్టించేస్తాను అని చెప్పాడు. పరిశుద్ధమైన చిగురు 14 వచ్చినాం కదమ్మా, చివరి మాట, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని చెప్పాడు. ఆ చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మనమే కాదు వినేది, దయ్యం కూడా వింటుంది. అంటే ఆ యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు అపవాది రాజ్యాలన్నిటినీ ఏలుతుంది. ఆ మాట తీస్తారా? యేసుక్రీస్తు వారిని శోధించబోయేటప్పుడు ఈ రాజ్యముల మహిమంతయు నాకు అప్పగించబడింది అనే మాట ఉంది కదమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం కదమ్మా, 4:8 అమ్మా, చదువురా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి, ఈ లోకం అంటే ఏ లోకం? భూలోకమా, పరలోకమా, పాతాళ లోకమా? భూలోకం. ఎందుకంటే అప్పటికి ఆయన భూమి మీద ఉన్నాడు. ఈ లోకములో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పిందంట. ఎవరితో? యేసుక్రీస్తు వారితో. ఇప్పటికే ఈ రాజ్యాలన్నిటినీ నా వశం చేసుకున్నాను. ఈ రాజ్యముల యొక్క మహిమంతా, దాని ప్రభావం అంతా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళంతా నాకు అప్పగిచ్చారు. నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఎలా చెప్తే అలా వింటారు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నేను ఎలా చెప్తే అలా వినేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఆ రాజ్యం కోసమే కదా వచ్చావు, ఆ రాజ్యం కోసం కదా నువ్వు వచ్చేసావు. నా రాజ్యాన్ని కూలగొట్టి నీ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చావని నాకు తెలుసు, కానీ ప్రపంచ ప్రజలకు తెలియదు కదా. ఎందుకంటే అపవాది పరలోకంలో దేవుని సంకల్పం తెలిసినది,
ద్వితీయోపదేశ కారణం 18వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట దయ్యానికి తెలుసు. సమూయేలు గ్రంథంలో చెప్పినటువంటి మాట దయ్యానికి తెలుసు. అలాగే కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి మాట దయ్యానికి తెలుసు. దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి మాట దయ్యానికి తెలుసు. మలాఖీ గ్రంథంలో చెప్పినటువంటి మాట దయ్యానికి తెలుసు. అంటే ప్రవక్తల చేత దేవుడు రాయించినటువంటి మాటలన్నీ ఎవరికి తెలుసు? దయ్యానికి తెలుసు. ఏమని తెలుసు అంటే, ఇదిగో నా కుమారుని ఒక ఆయన్ను పంపబోతున్నాను, వారి మధ్యలో పుట్టబోతున్నాడు, ఆయన రాజ్య స్థాపన చేస్తాడు, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది అని ఆ మాట దయ్యానికి తెలుసు గనక ఆ రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఇక ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించబోతున్నాడు. ప్రకటించక మునిపే ప్రారంభములోనే ఆయన హతమార్చాలని, ఆ రాజ్యము దేవుని చేత యేసుక్రీస్తు వారు తీసుకొని కోకోకుండా నేను ఇస్తాను చూడి, నాకు కదా అప్పగించింది, ఇప్పుడు నా దినంలో ఉంది కదా ఈ రాజ్యములు, ఈ లోకము, కనుక నువ్వు ఆ రాజ్యాన్ని కోసమే, ఆ లోకంలో స్థాపించడం కోసమే వచ్చావు గనక నీకు ఆ రాజ్యం కావాలంటే షార్ట్కట్లో ఒక రూట్ చెప్తాను, ఏమీ లేదు, నాకు నమస్కారం చేయి, నాకు సాగిలపడు. అదేనా అంటున్నాడు 8వ వచనంలో, నీవు సాగిలపడి నాకు నమస్కారం. అంటే ఎవరికి నమస్కారం చేయాలి ఇప్పుడు యేసుక్రీస్తు వారు? దయ్యానికి నమస్కారం చేస్తే నీకు కూడా వస్తుందమ్మా. ఇప్పుడు మీకు ఏదన్నా కావాలన్నా, డబ్బు కావాలన్నా, అయితే ఉన్నోని దగ్గర నమస్కారం చేయిస్తాడు. ఉన్నోడు ఉంటాడు కదా, అయ్యా నమస్కారం అయ్యా అన్నావు అనుకో, వాడు ఇస్తాడు, మనకు కట్టలు ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చేస్తాడు, పదవి ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఉద్యోగం కావాలనుకో, వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తాం? అయ్యా నమస్కారం అయ్యా, నాకు ఏ పని లేదు, భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఏ ఉద్యోగం లేదు, చేసుకుంటే పని లేదు అని చేతులు దండబెట్టి కాళ్ళు పట్టుకున్నాం, ఏం చేస్తాడు? ఏదో ఒక పని అప్పగిచ్చేస్తాడు. అలాగే ఉద్యోగం కోసం కానీ, నాయకత్వం కోసం కానీ, సీటు కోసం కానీ, పదవి కోసం కానీ పోటీ చేయాలన్నా కూడా పై అధికారులకు మనం లోబడితే, భూసంబంధమైన సంగతి ఇది, లోబడితే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దయతలిచి నీకు ఇచ్చేస్తారు, కానీ నేను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు, ఎలా చేయమంటే అలా చేయమంటారు. ఇప్పుడు అది తెలిసినటువంటి దయ్యం ఏం చేసిందంటే, దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు కదా, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఇదిగో ఇతడే వచ్చేసాడు. ఎందుకంటే బాల్యంలో తప్పించుకున్నాడు యేసుక్రీస్తు వారు, బాల్యంలో తప్పించేసుకున్నాడు, కానీ ఇప్పుడు వచ్చాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంటుంది, ఈ మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడంట. అబ్బా చూపించాడంటమ్మా, ఎలా చూపించాడో? రాజ్యాలను, ఆయన మహిమను చూపించాడంట. ఈరోజు మనం చూడలేం లేదా? రాజ్యాలను చూడొచ్చు, ఆ రాజ్యముల యొక్క నాగరికతను మన దగ్గర ఉన్నటువంటి సెల్లులో చూడొచ్చునా? ఎలా చూడొస్తారు? గూగుల్ కొట్టినా కూడా, అలాగే యూట్యూబ్ కొట్టినా కూడా వెంటనే మనకు ప్రత్యక్షమైపోద్ది, అక్కడ చూడొచ్చు. మనం ఆ ప్రాంతానికే వెళ్ళిపోయి చూడాలనుకోకుండా తెలుసుకోవాలంటే ప్రపంచమంతా అరిచేతుల్లో అన్నట్లు ప్రపంచమంతా అరిచేతిలో పెట్టుకొని ఆడించేటువంటి సెల్లులో మనం చూడొచ్చు. అలాంటి నెట్వర్క్ ఏమన్నా దానికి ఉండిందేమో, కానీ ఏదో ఒక రకంగా మొత్తానికి ఆ రాజ్యాలను, వాటి మహిమను యేసుక్రీస్తు వారికి చూపించి ఏమనిందమ్మా? ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి అంటుంది, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పిందంట. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి, వీటన్నిటిని నీకు ఇస్తాను, నీకు ఇస్తానని అన్నమాట. నిజమేనా? నమస్కరించేటంత వరకే, మళ్ళా రాజ్యాన్ని ఇవ్వదు. కనుక దాని సంగతి తెలుసు కదా. అబద్ధము చెప్పి దేవుని పిల్లలకు ఉన్నటువంటి మహిమను అది దొంగిలించింది ఏదెను వనంలో నుంచి, అబద్ధం చెప్పి. అలా రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత నా పిల్లలందరూ దాని రాజ్యంలోకి వెళ్ళిపోయారే, దాని అధికారంలోకి వెళ్ళిపోయారే అని చెప్పి దేవుడు కనికరించి ఆ రాజ్యాన్ని హతమార్చి నా కుమారుని చేత ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఆ రాజ్యంలో అది పొందిన వారికే చెందుతుంది అని చెప్పి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాలనుకున్నాడు. అందరితో చెప్పాడు ప్రవక్తల చేత, నేను పంపిస్తాను, మోషే వంటి ప్రవక్తలు పంపించేస్తాను, మిమ్మల్ని నీతి న్యాయాన్ని అనుసరించి పరిపాలించే రాజును పుట్టించేస్తాను అని చెప్పాడమ్మా. ఆయన బాగా పరిపాలన చేస్తారని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఎలా పంపించేస్తారని చెప్పాడంటే, కన్యక గర్భవతి 7:14 యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించాలనుకున్నాడు. ఆలోచించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. చాలమ్మా, అతడు ఇమ్మానుయేలను పేరు పెట్టును అని యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనం ఉన్నాడు. 9:6 వచ్చేస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అది
ఆయన భుజం మీద ఇంతవరకు వాళ్ళ భుజాన పెట్టాను రాజ్యభారాన్ని, ఇశ్రాయేలీయుల మీద పెట్టాను, వాళ్ళు మోయలేకపోయారు. అన్ని జనులైనటువంటి వాళ్ళు ఏలుతున్నారు, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరికి రాజ్యాన్ని అప్పగించినా కూడా స్వార్థపరులు అయిపోతున్నారు, దోచుకునేటువంటి వాళ్ళు అయిపోతున్నారు. అన్యాయము అక్రమం పెరిగిపోయింది కనుక ఇక నా రాజ్యాన్ని భూమి మీద నేను పెట్టినటువంటి పిల్లలపై రాజ్య పరిపాలన చేయడానికి ఇక ఎవరికి నేను అధికారం ఇవ్వను. కనుక ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరికి ఇస్తా అంటున్నాడమ్మా? ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయుగా అధిపతి అని ఆ పుట్టబోయేటువంటి శిశువు కుమారునికి ఆ పేరు పెట్టబడుతుంది. ఆయన ఏమా ఇది మొదలుకొని మితి లేకోకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును అదిగో ఆయనకు నియమించును. ఆ పుట్టబోతున్నటువంటి ఆయనకి ఇచ్చేస్తాడు. ఆయనకి ఇవ్వటానికి ముందు చాలామందికి ఇచ్చాడు. సౌలు రాజుకి ఇచ్చేశాడు, రాజైన దావీదు గారికి ఇచ్చేశాడు, సొలొమోన్ రాజుకి ఇచ్చేశాడు, అలాగే ఇంకొకరు రెహబాముకి ఇచ్చేశాడు, అబియాకి ఇచ్చాడు, ఆసాకి ఇచ్చాడు. అలా ఇశ్రాయేలీయులలో నుండి 19 మందికి, యూదా గోత్రంలోంచి 22 మందికి రాజులకు నేను అధికారం ఇచ్చాను. రాజ్య పరిపాలన చేయండి అని చెప్పాను. రాజ్యంలో ఎలా నడిపించాలో చెప్పాను. కానీ వాళ్ళంతా స్వార్థపరులు అయిపోయారు, వాళ్ళంతా కూడా దుర్మార్గులు అయిపోయారు, అక్రమంగా పరిపాలిస్తున్నారు కనుక ఇక నేను అలాంటివాడిని కాదు. నా యందు భయభక్తులు కలిగి నీతి న్యాయం అనుసరించి పరిపాలించే ఒక అభిషిక్తుని లేదా ఒక అధ్యక్షుని, ఒక రాజుని మీకోసం నేను పుట్టిస్తానని చెప్పాడు. ఏమా అంత రాజు పుట్టేటప్పటికీ భూమి మీద అధికారం పొందిన దయ్యం ఊరుకుంటుందా? మీరు చెప్పాలి. ప్రపంచమంతా నా చేతిలో, ఈ లోకమును దాని రాజ్యములను వాటి మహిమ నా వశములో ఉంది. నా చేతిలో నుండి తప్పించి నీ కుమారునికి ఆ రాజ్యాన్ని ఇస్తావా, ఆ లోకాన్ని ఇస్తావా? అలాగైతే ఎలా పంపిస్తావో పంపించు అతన్ని. ఇలా పంపిస్తావో పంపించు, అతను ఏం చేస్తాను? నేను హతమారుస్తాను. నా రాజ్యాన్ని నేను పోగొట్టుకోమంటావా? పోగొట్టుకోను. కనుక నేను అతన్ని హతమార్చి నా రాజ్యాన్ని విస్తరింపజేస్తాను, ప్రజలందరినీ నా గుప్పిట్లో పెట్టుకుంటానని చెప్పేసి గర్వముతో అధికారముతో అది అలా క్రోధం కలిగిన వాడై ఉన్నాడమ్మా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ భూమి మీద ప్రవేశం చేస్తే ఎలాగుంటుందో మీరు చెప్పండి. ఏ దిక్కు లేకుండా ఆయన పుడితే ఊరుకుంటారమ్మా? మీ బిడ్డను హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకోలేము, ఒక్క కాన్పోయేటువంటి ఆమె మాత్రమే హాస్పిటల్ ఉందనుకోండి, ఇక బిడ్డ బాగోగులు ఎవరు చూస్తారు చెప్పండి? ఆ బిడ్డను ఎవరు ఎత్తపోతే ఎవరు అడుగుతారు? చంపేస్తే ఎవరు అడుగుతారు? అమ్ముకుంటే ఎవరు అడుగుతారు చెప్పండి? అలాంటి జరగలేదనుకుంటున్నారా? జరుగుతాయమ్మా, జరుగుతాయి. మీ బిడ్డను తీసుకుపోయి కాన్పుకి వెళ్ళినప్పుడు మీరు ఎవరు పోలేదనుకోండి, కనేటువంటి ఆమె మాత్రమే ఉందనుకోండి, ఆమె కనే బిడ్డ మంచివాడు అందగాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అమ్మేసుకుంటారమ్మా, అమ్మేసుకుంటారు. ఆమెకు దిక్కు లేకపోతే ఆమె నోరైనా మూయించి అమ్మేసుకుంటారు. అమ్మేసుకునేట్టున్నాయి, బిడ్డను మార్చేటి ఉన్నాయి సందర్భాలు. గుంటూరు హాస్పిటల్లో జరిగింది మీకు తెలుసు కదా. గుంటూరు హాస్పిటల్లో డెలివరీ అవుతానే, ఆ డెలివరీ అయినప్పుడు బిడ్డను చూసుకోకపోతే కొన్ని ఎలకలు వచ్చి కాళ్ళు కొరికినట్లుగా న్యూస్ పేపర్కి వచ్చింది, ఈనాడు పేపర్కు. తర్వాత ఒక బిడ్డను ఒక తల్లి ఏం చేసిందంటే మార్చేసింది బిడ్డను. తన బిడ్డను ఈమెకేసి ఈమె బిడ్డను ఆమె తీసుకునేది. అలా జరిగింది. ఒకప్పుడు జరిగింది కదా రాజుల కాలంలో. 2 వేశ్యలుండి ఒక సచ్చిన బిడ్డ అంటే ఎత్తుకుపోయి బతికిన బిడ్డను తీసుకొని వచ్చి పెట్టింది మార్చారు కదమ్మా, మారుస్తారు. అలా భూమి మీద పుట్టేటువంటి మామూలు మనుషుల్నే ఆ బిడ్డను మారుస్తూ ఉంటే, ఆ బిడ్డను ఏదో చేయాలనుకుంటునేటప్పుడు ప్రపంచాన్నంతటిని పరిపాలించేటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తే ఆయనను ఏమి చేయదు అపవాది? ఆలోచించండి ఎంతుందో. కనుక అలాంటి రాజు పుడతాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. పుట్టిన తర్వాత ఆయన పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత ఆయనకి ఎంత భద్రత ఉందో ఏమో చదువుకుందాం, మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆ పుట్టినటువంటి ఆయన గొప్పవాడై, మీరు ఇక్కడ కాస్త ఆలోచించాలా. రాత్రి బర్త్డే జరిగింది, ఈరోజు రాత్రి కూడా బర్త్డే ఉంటుంది. రాత్రి జరిగింది బర్త్డే ఒకటి, మన వినోద్ 2వ కుమారుని పేరు ధర్మ సందేశ్ కదా, ఆయన బర్త్డే జరిగింది, 5వ సంవత్సరంది. ఈరోజు కూడా సహోదరుడు యోహాను కొడుకుది, ఆయన పేరు ఏం పేరు, అరవింద్ బర్త్డే సాయంకాలం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. కానీ దానికి ముందు మీతో చెప్తున్నాను, సాయంకాలం సమయం ఉండొచ్చు, తాగవచ్చు. ఏమంటున్నాడమ్మా అక్కడ?
పుట్టబోతున్నటువంటి శిశువు ఇప్పుడు శిశువే, కానీ ఆయన భవిష్యత్తు ఎలాగుందంటే ఆయన గొప్పవాడవుతాడు. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆ పరలోకమున్నటువంటి ప్రభు అయిన దేవుడు అదో పుట్టినటువంటి ఆయన తండ్రి అయినటువంటి దావీదు, భూ సంబంధమైనటువంటి తండ్రులకు సంబంధించినటువంటి వారసత్వం కదా. ఆయన తండ్రి అయినటువంటి దావీదు గారు ఏ సింహాసనం అయితే కూర్చొని ఎలా న్యాయంగా పరిపాలించాడో ఆ సింహాసనాన్ని ఆ పుట్టబోతున్నటువంటి ఆయనకి ఇచ్చేస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో దూతొచ్చి చెప్పింది. అమ్మ, నీ గర్భాన పుట్టబోయేటువంటి వాడు. మీ గర్భాలలో పుట్టేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనమ్మా. చిన్నపిల్లలను చాలా తక్కువగా ఆలోచించకండి. మీ గర్భాన పుట్టబోతున్నటువంటి పిల్లలు ఉన్నారే, మీ సంకల్ప ప్రకారము, మీ ఆలోచనల ప్రకారము, మీ ఇష్టాన్ని బట్టి పుట్టలేదమ్మా, పడలేదు మీ గర్భంలో. మరి ఎవరి ఇష్టం ఉంది వాళ్ళ పుట్టుక వెనకాలంటే దేవుని ఇష్టం ఉంది. ఆ దేవుడు ఆ ఇష్టం ఏదో ఇక్కడ చెప్తున్నాడు. అంటే పుట్టబోయే బిడ్డలందరూ కూడా దేవుని పిల్లలే. దేవుని మాట ప్రకారం బ్రతికితే దేవుని పిల్లలు, ఆయన మాటలు విసర్జిస్తే దయ్యం పిల్లలు అవుతారు అంతే. ఆయన మాటల ప్రకారం బ్రతికితే దేవుని పిల్లలు అవుతారు. ఆయన మాటలు కాదంటే ఆటోమేటిక్గా దయ్యం పిల్లలు అవుతారు. అందుకే అన్నాడు కదా యోహాను గారు బాప్తిసం ఇస్తూ, సర్ప సంతానమా అన్నాడు. సర్పాన్ని పుట్టిన వాళ్ళంతా కాదు కదమ్మా. పుట్టేటప్పుడు మాత్రం దేవుని పిల్లలుగానే పుట్టారు. తర్వాత సర్పం మాట వినటం చేత మీరు సర్ప సంతానం అన్నాడు అంతే. ఇక్కడ ఏమన్నాడంటే చదువునైనా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిడు అని ఆమెతో చెప్పేశాడు. అమ్మ, నీ కుమారుడు ఎవరు అనుకుంటున్నావమ్మా? నువ్వు పేదరాలు కావచ్చు, నిన్ను ప్రదానం చేసుకున్నటువంటి యోసేపు ఒడ్లవాడు కావచ్చు, మీ పల్లె ఉందే బెత్లెహేము, అది కొండసీమలో మారుమూల ప్రాంతం కావచ్చు, కానీ నీ గర్భాన పుట్టబోతున్నటువంటి ఆయన ఎంత గొప్పవాడు అని ఆలోచిస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని మరియమ్మ గారికి అర్థం అవటానికి పుట్టబోతున్నటువంటి బిడ్డ ఎంత గొప్పవాడో, ఎంత శ్రద్ధ తీసుకొని పెంచాలనో తల్లికి చెప్తున్నాడమ్మా. తల్లి చెప్తున్నాడు, మీరు కూడా బిడ్డలు కనేటప్పుడు అమ్మ బిడ్డ సరిగ్గా లేదు, జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎందుకంటే అతనికి లోన ఉమ్మనీరు ఉంది కనుక మీరు సలికి తిప్పకూడదు చెప్తారమ్మా. బిడ్డను పుట్టిన తర్వాత ఎందుకు పుడితే ఏమవుతారు? సలికి తిప్పినా, ఏదన్నా నీళ్లు పొరపాటున దాపినా ఆ బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్తారు. కనుక మరియమ్మ గారి గర్భాన పుట్టబోయేటువంటి శిశువు ఎలాంటివాడంటే సర్వోన్నత దేవుని కుమారుడు, అలాగే అంతము లేని రాజ్యానికి రాజు కాబోతున్నాడు. కనుక రాజమ్మ నీ గర్భాన పుట్టేది అని చెప్పగానే ఇక తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలా. అమ్మో, దేవుని కుమారుడినా, ఈయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి రాజు నా గర్భాన పుట్టాడు అంటే వయసు వచ్చేటంత వరకు నేను ఈ బాలుణ్ణి కాపాడుకోవాలా, భద్రపరచాలా అని మీరు కూడా కలిగి ఉండండి. మీరు కూడా ఆలోచించండి. మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా గొప్పలేనమ్మా, కానీ మనం పెంచటంలో లోపం. వాళ్ళ దగ్గర మనం నడవడం బాగలేదు. కాబట్టి పిల్లలు మన దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర మన మాటలు జాగ్రత్తగా ఉండాలా, మన నడవడి జాగ్రత్తగా ఉండాలా. అలాగే భార్యతో మాట్లాడేటప్పుడు కానీ, ముచ్చటించేటప్పుడు కానీ పిల్లలు చూశారో తప్పనిసరిగా నీకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావు, వాడు 15 ఏళ్ళకే చేసుకుంటాడు. ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లు అలాంటివి, ఇప్పుడున్నటువంటి ఆ నెట్వర్క్ అలాంటిది. కనుక పిల్లలు జాగ్రత్తగా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో దానినే కానీ తనంతట తాను ఏమీ చేయడన్నాడు. కనుక మీరు తొందరపడి పిల్లలు చూస్తుండగా భార్యాభర్తలు ముచ్చట పట్టడం కానీ, లేదంటే సరదా పడటం కానీ అలాంటిది కంటికి కనపడుకోకుండా చూసుకోవటం మంచిది, చాలా మంచిది. లేదులే అని మీరు ఏమన్నా అనుకున్నా వాడు పిల్లోడులే అనుకున్నారో, ఇప్పుడు పిల్లోళ్ళు కాదమ్మా వాళ్ళు. ఒకప్పుడు పిల్లలు కొనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక 100 సంవత్సరాల చరిత్ర వాడు యూట్యూబ్లో చూసేస్తున్నాడు. ఎన్నో అశ్లీలైనటువంటి బొమ్మలు దాంట్లో చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్త తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళ దగ్గర బట్టలు కట్టుకోవటంలో కానీ, మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర మీరు తిట్టారనుకోండి, భార్యాభర్తలు తిట్టుకున్నాక వాడు అదే తిట్లు తిట్టేస్తాడు. కనుక జాగ్రత్త. ఏమన్నాడమ్మా తర్వాత ఇంకొక మాటలేదు. 2వ అధ్యాయం 13, 14 అదే లూకాసు వార్త 2వ అధ్యాయము. వెంటనే పరలోక సైన్యం అంటే ఆ శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి అంతా చేసిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి
ఎందుకు ఆ పరలోక సైన్య సమూహం అప్పుడే దిగిపోయింది? అంతకుముందు ఉంది అక్కడేమన్నా? అంతకుముందు ఆడేమైనా పరలోక సైన్య సమూహం ఉందే అక్కడ? లేదు. మరి ఎవరు పుట్టిన తర్వాత ఈ పరలోక సైన్య సమూహం వచ్చేసింది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పుట్టారో ఆ పుట్టినటువంటి బిడ్డను హతమార్చటానికి దయ్యం కూడా అక్కడే ఉంది. దయ్యం కూడా అక్కడే ఉంది. పుట్టేస్తే మింగేద్దామని చెప్పాను కదా. ఎక్కడుంది అది మాట? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రకటన. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు, ఆ ప్రసవ వేదన నొప్పులకు కేకలేస్తుంది ఆమె. అంతటా పరలోకమందు నొప్పులకు కేకలు వేయుచుండేనని అని చెప్పేసి అక్కడ ఇంకొకటి ఏమన్నా, సరే చదువు మా కంటిన్యూ. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కూడా కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి, దాని తలల మీద 7 కిరీటాలున్నాయి, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఏడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆ స్త్రీ ఆ బిడ్డను కనక మునిపే కొంతమందిని పడేసింది. అది ఆ స్త్రీ ఆ బిడ్డను కనక మునిపే ఎంతోమందిని తన తోకతో పడేసి ఇప్పుడు పుట్టబోతున్నటువంటి బిడ్డను కూడా పడేయాలనుకుంటుంది. అంత మునిపే ఎంతోమందిని పడేసేసింది. ఇది అందరిలో పడేసి చివరిగా రాజ్య స్థాపన చేయటానికి వస్తున్నటువంటి ఆయన, అలాగే అంతము లేని రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నటువంటి ఆయనను కూడా హతమార్చాలన్నటువంటి ఆలోచన చేత ఏమైపోయిందంటే, దాని తోకతో ఆకాశ నక్షత్రములు అంటే అనేక మంది భక్తులను 3వ భాగంను ఈడ్చి వాటిని భూమి మీద పడేసింది. ఇక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఆమె నొప్పులు పడుతూ కేకలేస్తుంది కదా. కేకలేసేటువంటి ఆమె కేకలేస్తూ బిడ్డను కనే పనిలో ఆమె ఉంది. ఆ బిడ్డను కంటనే హతమార్చాలనేటువంటి పనిలో దయ్యం ఉంది. 2 ఒకటేసారి జరుగుతాయి. అదొక కాలం ఇదొక కాలం అని ఆలోచించకండి. 2 ఒకటేసారి జరుగుతాయి. కనుక దయ్యం ఎప్పుడైతే ఆ కననై ఉన్నటువంటి బిడ్డ కంటనే ఏం చేయాలనుకునింది? ఆమె కనినటువంటి ఆ మగ శిశువును మింగివేయవలెనని. ఆ ఘట సర్పం అంటే ఏ ఘట సర్పము? 3వ వచనంలో ఉందే, 12:3వ వచనంలో ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడే. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట ఆమె కంటనే నేను మింగేయాల. ఎక్కడ అతన్ని మింగేయకుండా విడిచిపెట్టినా కూడా నాకు ప్రాబ్లం, నా రాజ్యానికి ప్రాబ్లం, నాకు ఇబ్బంది, నా రాజ్యాన్ని కూడా తీసేసుకుంటాడు. చివరికి నన్నే హతమారుస్తాడు. కనుక నేనేం చేయాలా? చిన్నప్పటి నుంచి హతమారిస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేత వెళ్ళిపోతుంది. అమ్మ లేఖనాలు ఇవి, పక్క మాట ఏది చెప్పలేదు నీకు అని మాటలి. తర్వాత ఏమైందమ్మా? సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగానే అన్నారు. చూడండి, కనగానే కనింది. కన్న తర్వాత వెంటనే ఎవరు మింగాలనుకున్నారు? అపవాది మింగాలనుకున్నారు. కనుక ఆయన్ను మాత్రమే కాదు నాయన, మనల్ని కూడా మింగాలనుకుంటుంది. పుట్టుకలో మింగాలనుకుంటుంది, పెరిగేటప్పుడు మింగాలనుకుంటుంది, పెళ్ళైన తర్వాత మింగాలనుకుంటుంది, పెళ్ళి అయిన తర్వాత సంసార జీవితం చేసేటప్పుడు కూడా మింగాలనుకుంది. దాని చేత అందరం మింగబడిన వాళ్ళమే. అయితే దాని నోట్లో నుంచి రాజైన దావీదు గారు ఎలాగైతే మేకపిల్లని తీశాడో, ఆ అపవాది చేతిలో నుండి విడిపించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం పంపాడు. ఏమా అంటాడు అక్కడ. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారైంది కదా. రెఫరెన్స్ చెప్పునైనా మొదటి పేతురా 2వ పేతురా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని బహువచనమా ఏకవచనమా? అది బహువచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అది యేసుక్రీస్తు వారికి, దేవునికి, అలాగే మనకును కూడా విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్నటువంటి మీ సహోదరులు, ముందున్నటువంటి వాళ్ళు ఉన్నారే, మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి
చాలు నాయన. కాబట్టి మీ సహోదరులకు కూడా ఇలాంటి శ్రమలు పెట్టి అది మింగాలని నేర్చుకుంది, కానీ తప్పించుకున్నారు. మీరు కూడా జాగ్రత్త. ఈ మాటలు వింటున్నటువంటి మీరు జాగ్రత్త. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం 23 వచ్చిన. మత్తయి సువార్త 2:23. అయితే ఉమ్, 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 ఉమ్. ఉమ్. తర్వాత హేరోదు ఆయన చంపదలిచి, ఏ అధ్యాయము? మత్తయి సువార్త 2:23. అదేనమ్మా, చదువమ్మా 13, 21 అమ్మా. రైట్, 2:21. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరి. అంతకుముందు మా హేరో 13 వచ్చినమా. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు, నీకు భార్యగా ప్రదానం చేయటువంటి మరియమ్మ ఉందే, ఆమె కన్న బిడ్డ ఎవరో కాదు, దేవుని కుమారుడు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కనుక ఆ బిడ్డను మింగటానికి అదిగో హేరోదు ఉన్నాడు, అంటే చంపటానికి హేరోదు ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఆ బిడ్డను కాపాడాల, అది నీ బాధ్యత. కనేటప్పుడు ఆమె కనేటంత వరకు జాగ్రత్త పడింది. ఇప్పుడు కన్న తర్వాత బిడ్డను కాపాడే విషయంలో తండ్రిగా నీ బాధ్యత ఉంది. అదిగో ఆ హేరోదు ఉన్నాడే, ఆయన్ను చంపాలనుకుంటున్నాడు. కనుక నువ్వు తొందరగా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలా. అదే అంటున్నాడు కదా 13 వచ్చిన. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపుతో అంటుంది ఆ ప్రభుదూత, ఏమంటాడమ్మా? హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనక నీవు తొందరగా లేచి ఇదిగో ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయా. నువ్వు ఐగుప్తుకు పారిపోకపోతే ఇక్కడే ఉంటే ఈ ప్రాంతం అంతా ఎవరి ఆధీనంలో ఉంది? హేరోదు ఆధీనంలో ఉంది. కనుక హేరోదు ఆధీనంలో ఉంది కనుక ఎప్పుడైనా అతడు ఈయన చంపేయచ్చు. కనుక నువ్వు తొందరగా వెళ్ళిపోన్నాడు. ఇంతకు పగబట్టి మింగాలని వచ్చింది ఎవరు? అపవాది. ఇప్పుడు అపవాది ఎవరిలోనికి వచ్చేసింది? ఏ రోజులోకి వచ్చింది మనకు తెలుస్తుందమ్మా? నాలోకి వచ్చే తెలుస్తుందా నీకు? నీలోకి వచ్చే తెలుస్తుందా? మరి ఎలా తెలుస్తుంది చెప్పండి? దయ్యము ఒక వ్యక్తిలోకి వచ్చి పని చేస్తుందని మనం ఎలా గుర్తించగలం చెప్పండి అమ్మా? పండు మాగింది అంటే మాగేటప్పటికి ఎలా ఉంటుంది? మాడి పండు ఆకుపచ్చగా ఉంటుందా, పసుపు పచ్చగా ఉంటుందా? అరటిపండు పచ్చిదిగా అనేటప్పుడు ఏ కలర్లో ఉంటుంది? ఆకుపచ్చ. మాగితే ఎలాగుంటుంది? పచ్చిమిరపకాయ పచ్చిగా అనేటప్పుడు ఎలాగుంటుంది? మాగిన తర్వాత ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది కదమ్మా. ఇది భూసంబంధమైన సంగతి. టమాటా పండు పచ్చిగానేప్పుడు మళ్ళీ మాగినేటప్పుడు ఎర్రగా ఉంటుందమ్మా. నేను చూడలేదమ్మా ఒకసారన్నా. ఇది ఎలాగనుకుంటామో ఒక మనిషి చేసే పనులు బట్టి ఇది దయ్యం పనే, దైవం పనే మీరు ఆలోచించకపోతే మనం అత్తమారుస్తుంది. అది ఎవరిలోకి వచ్చింది? అది దయ్యము రాజ్యాన్ని పరిపాలించే, యూదా రాజ్యాన్ని పరిపాలించే హేరోదులోకి వచ్చేసింది. ఏం చేయడానికి వచ్చేసింది? ఆ రాజ్యములో ఇక్కడ యేసుక్రీస్తు వారిని ముందుగా నియమిస్తే అపవాది కూడా ఏం చేసింది? ఆయన చంపడానికి ముందుగానే రాజును చేసింది హేరోదును. నువ్వు ఒక మంచి పని చేయాలంటే దాన్ని చెడగొట్టడానికి దయ్యం కూడా ఒక మంచి పని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఏకీభవించి దేవుని అడిగి ఒక మంచి పని చేయాలని భూమి మీద నువ్వు ప్రయత్నం చేస్తావు. అది కూడా కొంతమందితో ఏకీభవించి దాన్ని చెడగొట్టడానికి ఇంకొక పని చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది బైబిలు. అది తెలిస్తేనే మనం కాపాడుకుంటాం. ఒక అద్భుతమైన మాట నేను ఎప్పుడు లేదు, మీరు ఎప్పుడు లేదు. ఇప్పుడు ఒక మాట తీస్తాను, దాన్ని మీరు హైలైట్ రాసుకోవాలా. చూద్దాం ఆ మాటను. కీర్తనల గ్రంథం చూద్దాం. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలా. 40 యెషయా 29, 21. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం.
కీడు చేయ యత్నించు. చెప్పమ్మా మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చెప్పమ్మా. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. కీడు చేయ యత్నించుచు అంటే ఏమని అర్థం దాన్ని? కీడు చేయటానికి యత్నించుచు అంటే ప్రయత్నపడుచు. ఒక వ్యాజ్యం అంటే కీడు చేయాలంటే ఏం చేయాలా? ఒక వ్యాజ్యం. వ్యాజ్యం అంటే ఏంది? కొట్లాటనా, తగాదనా, వాదులాటనా, ఇవన్నీ కలుపుకుందాం లేండి. ఇక్కడ అంటాడు 21వ వచనంలో, కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి. ఈ వ్యాజ్యము చేత ఇతరులు ఏమైపోతారంట? అమ్మా ఇట్లుందే. ఒక్క కొట్లాట పెడితే చాలు ఏమైపోతారు? మీరు బాగా ఆలోచించాలి. లేఖనాలు తెలియకపోతే అసలు అమాయకులం అయిపోతాం మనం. అంటే ఒకటి చాలు. ఏమన్నాడమ్మా? కీడు చేయ యత్నించు అన్నాడంటే ముందు యత్నం చేశాడు, ఇప్పటికీ యత్నం చేస్తున్నాడు. అంటే ముందు ప్రయత్నం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. ముందు యేసుక్రీస్తు వారిని లేపేయాలనుకున్నాడు, క్షమించండి, ముందు ప్రవక్తను లేపాలనుకున్నాడు, అలాగే ఇశ్రాయేలు రాజులు లేపాలనుకున్నాడు. వాళ్ళందరినీ లేపుకుంటూ వచ్చేసాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని కూడా లేపటానికి యత్నించాడు. యత్నించి వాళ్ళలో ఏం పెట్టాడంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన లేవలేదు, శిష్యులు ఎత్తుకొని పోయినారని చెప్పండి అని చెప్పేశాడు. అవునా? అంటే ఇవన్నీ మీరు ఆలోచించేప్పుడు కీడు చేయ యత్నించు ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేస్తాడు. ఏందమ్మా వీళ్ళు వాద్యం ఆడితే ఇతరులు పాపులు ఎందుకు అయిపోతున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందమ్మా, మీకు ఎక్కిందమ్మా బుర్రకు. నా బుర్రకు ఎక్కిపోయి తట్టుకోలేక మీ దగ్గర తెచ్చిన నేను ఒక్కని తట్టుకోలేక. ఒక సంగతి తిన్నారనుకో బుడక్కిన మీలోనే పెట్టుకుంటారా? మిమ్మల్ని ఉంచుతుంది అది. అమ్మ పలానాయి చచ్చిపోయాడంట మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎలీషా అని తెలిసింది. తెలుస్తానే నీలోనే ఎందే అది లేదు. ఇంకేంటి, దేవక్కకు మగపిల్లుడు పుట్టాడంటమ్మా అనేది ఆ వార్త ఒకరు చెప్పింది, ఒకరే విన్నారా? అది ఏమి నీలోనే పెట్టుకోవచ్చు కదా. భరించలేము నాయన, అది అందరికీ తీసుకుని వెళ్ళిపోతారు. నేను కూడా ఈ మాటలు చదివేటప్పుడు అవి నాకు అర్థమయ్యేటప్పుడు నేను కూడా భరించాలంటే కొంత కష్టంగా ఉంటుందమ్మా, కష్టంగా ఉంటుంది. కనుక మీతో నేను పంచుకుంటాను. అలాగే మీకు వచ్చినటువంటి కొన్ని కష్టంగా ఉంటాయి, నాతో పంచుకుంటారు. ఆరోగ్యం బాగలేదన్నా, ఇబ్బందిగా ఉందన్నా అని చెప్పి పంచుకుంటాం. అందరం కలిసి ఎవరితో చెప్పుకోవాలా? దేవునికి మొరపెట్టుకోవాలా. సంఘంలో ప్రార్థన చేయన్నా అని అంటారు. ఒకరిని చేస్తే కుదరదు, అందరం చేయాలి సంఘం ఎదుట. ఏమన్నాడు? ఎంత మంచి మాట 21వ వచనంలో, కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి. అంటే ఇతరులను పాపులు చేయాలంటే మనం ఏం చేయాలా? పెళ్ళి జరగొట్టాలనుకోండి, ఎవరిదన్నా పెళ్ళి జరగొట్టాలనుకోండి ఏం చేస్తాం? బువ్వ పెట్టే కాడ నాకు ఒక ముక్క అని ఇచ్చలాకి ఇసిరి బీకినాడు అనుకో, ఏమవుతుంది పెళ్ళి అంతా? మీరు ఎవరైనా చట్ట ప్రకారము, క్రైస్తవ సంఘ చట్ట ప్రకారము ఈమెకి ఇచ్చుటకు అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలనుకో, నాకు ఒక సగం తింది అన్నాడు అనుకో, పెళ్ళి ఏమైపోద్ది? అయిపోతుందా? నువ్వేమో పెద్ద ఫంక్షన్ పెట్టేసుకున్నావు, లక్షలు ఖర్చు పెట్టేసుకున్నావు, డామ్ డూమ్ పటాకులు లేపేస్తున్నావు, డెకరేషన్ చేసినావు, చుట్టాలందరూ పిలిచినావు. అప్పుడు వానికి అర్థమైపోయింది, ఇప్పుడు రాయన కథ అనుకున్నాడు అని ఒక కొట్లాట పెట్టుకున్నాడు అనుకో, పెళ్ళి అంత ఏమైపోతుంది? ఏం కాలేదా ఎక్కడ పెళ్ళిళ్ళు? అబ్బా, అంటే అనేకులను పాపులను చేయాలంటే ఏం చేయాలా? ఒక వ్యాజ్యం. ఈ వ్యాజ్యం ఎందుకు వేస్తున్నాడంట? కీడు చేయ యత్నించుచు. వాడు చేసే కీడులో ఒక వ్యాజ్యం పెట్టేసుకొని చేసేస్తాడు. చేసేటప్పుడు అనేకులను పాపులు చేస్తాడంట. ఎందుకు వీళ్ళు పాపులు అయిపోతారు? వాళ్ళు వ్యాజ్యం పెడితే వీళ్ళు ఎందుకు పాపులు అయిపోతారు? అమ్మ చర్చిలో ఎప్పుడు గొడవలేనమ్మా, మనం బద్వేలు పోదాంపా అమ్మా. ఈ చర్చిలు గొడవలమ్మా, జమ్మనమడుకు పోదాంపా అమ్మా. ఈడ ఎప్పుడు గొడవలేనమ్మా, బుక్కాయిపల్లెకి పోదాంపా అమ్మా. ఇప్పుడు ఎప్పుడు గొడవలేనమ్మా, హోసన్న చర్చిందమ్మా. ఇప్పుడు ఎక్కడ గొడవలేనమ్మా, ఇక్కడికి వెళ్ళిపోదామమ్మా. నేను పొద్దునే చెప్పాను, మీకు ఏమని చెప్పాను? మనసు మార్చుకోవడానికి చేతగాక మందిరాన్ని మారుస్తున్నాం. ఆ మందిరంలో ఈ బైబిలే, ఈ మందిరంలో ఈ బైబిలే. ఇక్కడ ఉండేది తెలుగు భాషే, అక్కడ ఉండేది తెలుగే. అంతేనమ్మా. వాళ్ళు ఆదివారం ఆరాధనే, ఇక్కడ ఆదివారం ఆరాధనే. ఒకవేళ నేను చేత కదనుకోండి, మెడబట్టుకొని నేను చేతగాలే, నువ్వు తప్పు చెప్పావు అడుగు. ఏరా డ్రైవర్ కళ్ళు తిరిగినాయా, అట్ట ఇట్ట తిప్పుతున్నావు అని ప్యాసింజర్ అడగడా? డ్రైవర్ అట్ట ఇట్ట తిప్పితే, బండి బాధలు ఉంటా, బైక్ ఎవడన్నా డర్రు అని తిప్పుతానుకో, నిలబెట్టి పోలీసు వాళ్ళు నిలవరా కొడక, వాళ్ళు మామూలు మాటలు ఉండవు కదా, బండి మట్టంగా తోలు అని అంటాడు. ఎందుకు? వెనక బండి వెనక ఉన్నాడు కనుక, వెనక కూర్చున్నారు కనుక.
ఆటో వాడు డింగు డింగ్ అని నిలిపాడు అనుకోండి, ఏం చేస్తారు? మర్యాద లేకపోతే నేను దిగుతా అంటాడు. బస్సు సరిగ్గా తోలేదు అనుకోండి, తాగి తోలితే ఏం చేస్తాడు? యాక్సిడెంట్ చేస్తాడు. ఒక మనిషి బ్రతకటానికి భూమి మీద నడిపేటువంటి వాహనాలే సరిగ్గా నడపకపోతే ప్రమాదాలు జరిగి 100 మంది 10 మంది చంపుతున్నారే. మరి బైబిల్ ఎలాంటిది? ఆత్మలు రక్షించేటువంటి శక్తి గల వాక్యం. ఆ వాక్యాన్ని వక్రీకరించి చెప్పినా, లేదంటే ఇంకొక రీతిగా చెప్పినా, పక్షపాతంతో చెప్పినా అది ఫలించదు, వాడు ఫలించడు, తీసేస్తాడు దేవుడు వెంటనే అని. కనుక ఇన్ని సత్యాలు బైబిల్ నుంచి వెతికి 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 మీకోసం తీసుకొని వస్తుంటే కొంచెంమంది ఆనందపడి, ఇదిగో నేను ఆ వాక్యం అర్థమైనటువంటి వాళ్ళు నేను వేసుకున్నటువంటి బట్టలు తెచ్చారమ్మా. ఇదిగో ఈ బట్టలు, ఇదిగో చూడండి, ఈ బట్టలు నాకు కాదు తల్లి. ఆ మహానుభావుడు వాక్యం విన్నాడు, వాక్యం అర్థమైపోయింది ఆ మహానుభావునికి. ఇదిగో నాకు జత బట్టలు ఇచ్చేశాడు. ఇంకొక ఆయన నేను ఒక జత బట్టలు ఇచ్చాడు. ఇవన్నీ మీకు చెప్పొద్దు నాయన, కానీ చెప్పకపోతే నా మనసు తట్టుకోవటం లేదు, నా మనసు తట్టుకోవటం లేదు. ఆ వాక్యం అర్థమైపోయింది, ఇదిగో సత్యం అర్థమైపోయింది, ఇందులో నా సంతోషం. ఈ సంతోషాన్ని ఎలా పంచుకుంటాం చెప్పండి? నిన్న బర్త్డే సంతోషం. ఏం తెచ్చాడు మనకు వినోదు? స్వీట్ తెచ్చాడు. యాపకాయలు తినిపిలే, స్వీట్ తెప్పించేశాడు. సంతోషం, వాక్యం అర్థమైపోయింది, నేను సంతోషిస్తున్నాను, ఇదిగో ఇది తీసుకోయా. పిల్లలకు సండే స్కూల్ చెప్పేసింది, పాటలు పాడి ఆనందపరిచింది, అలాగే సువార్తలు పని సహకరించింది. రాధమ్మ గారికి రేపు మీ ఇష్టమైతే 3వ తేదీ అన్నాడు కదా, 2వ తేదీ ఏదో, అమ్మ నువ్వు భర్త వచ్చేసేయి, మాట్లాడొచ్చాను, వచ్చేసేమ్మా మందిరంలో సంఘం ఎదుట మీకు బట్టలు ఇవ్వాలనుకున్నామని చెప్పేశాను. ఆనందం. ఆయన పాట పాడితే బాగుంటుందేమ్మా, బాగుంటుంది. అలాగే సువార్త పడడానికి బండి పెట్టాడు, బాగుందా? బాగుంది. సండే స్కూల్ చెప్పేస్తుందా? బాగుంది. అలాంటి వాళ్ళను మనం సన్మానం చేయాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికలో రాశాడే. మరి అది చేయాలి కదా మనం. ఎంత మంచి మాట. నేను ఇక్కడికి వచ్చారమ్మా, ఇది మీరు భరించలేరు, ఇంకా లోతైన మాటలు ఉన్నాయమ్మా. అవి చెప్పినప్పుడు కొంతమంది భరించలేకపోతారు, కొంతమంది ఆనందపడిపోయి పరవశులైపోతారు. నిజంగా అలా వాక్యం అర్థమయ్యేటువంటి వాళ్ళల్లో నాకు సహకారులుగా ఉన్నారు. ఆ సహకారులే నన్ను ఈ మాట్లాడటానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆ సహకారులు కూడా లేరనుకోండి, ఏమైపోద్ది? నేను మీ మధ్య మాట్లాడను, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాను. నా పని అయితే ఆగదు. ఎందుకంటే నేను ఆయన వాక్యాన్ని చెప్పటానికే మనమందరం పుట్టాం, నేనే కాదు మనమందరం పుట్టాం. కనుక ఏం చేశారు? వెనువెంట ఆయనకు సహకారి అయి, ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనంలో సహకారులు ఉంటే పని కొనసాగుతుంది, సహకారులను పక్కకు చూసేస్తే పని ఆగిపోతుంది అనుకుంటున్నాం. 12వ అధ్యాయము 4వ వచనంలోన, కననైనా స్త్రీ కనగానే ఆమె శిశువును మింగిబేవులని గడసర్పము స్త్రీ ఎదుట నిలిచెను. సమస్త జనములతో ఇనుపదండంతో ఎలానో ఒక మగ శిశువును ఆమెను కనగా, ఆమె శిశువు దేవుని ఎదురుండి ఆయన సింహాసనం దేవుడికి కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోబడెను. అచట వారు భూమి సహకారి అయి అనే మాట ఉందమ్మా. భూమి సహకారి అయి ఆమెను కాపాడెను అనే మాట ఉంది ఇక్కడే. అది కొట్టుకొని పోవాలనని తన నోటు నుండి జలప్రవాహము కక్కగా భూమి సహకారి అయి, ఏమా 15 కంటే వచ్చేయండి, రైట్. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ ఘట సర్పమే తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగక్కగా అన్నాడు. అంటే ఆమె ఎవరిని గనింది? ఇనపదండముతో ఏలైనటువంటి ఒక మగ శిశువును గనింది. ఆయన రాజ్యపాలన చేశాడు, ఆయన రాజ్యంలో పాలిభాగస్తున్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె వెనక ఘటసర్పం ఏం చేసిందంటే తన నోట నుండి నీళ్ళు అనగానే నీళ్లు కాదు, తన నోటి మాట ప్రకారం నడుచుకునేటువంటి ప్రజలని అర్థం. వెనక నుండి నీళ్లు కక్కగా ప్రవాహం వలె ఆమె వెనక వెళ్ళగక్కగా భూమి ఆ స్త్రీకి సహకారి అయి, భూమి ఆ స్త్రీకి సహకారి. మీరు వాక్యం చెప్పటానికి నాకు సహకారులు. అది బైబిలు. ఏమా అది కనుక దేవుని పని మీదకి ఉన్నటువంటి వాళ్ళందరికీ భద్రత ఉంది నాయన. దేవుని పనికి సహకరించేటువంటి మీకు భద్రత ఉంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాశాయి. అలా సహకారం చేసేటువంటి వాళ్ళకి ఎంతటి భద్రత ఉంటుందో కొన్ని మాటలు చెప్పుకొని మనం ఊహించేసుకుందాం, సమయంగా వచ్చింది కనుక. అంటే దేవుని పనిలో ఉన్నటువంటి వాళ్ళకు దేవదూతల భద్రత ఉంటుంది, దేవదూతల భద్రత వ్యవస్థ ఉంటుంది. చాలా గొప్ప ఈ దేవదూతలు, దేవదూతలు చాలా గొప్పవి. అలాంటి దూతలు యేసుక్రీస్తు వారిని ఉండి కాపాడాడు. అదే లూకాసు వార్తలో చదువుకున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి అన్నారు. చూడండి, ఆ దూతతో కూడా ఉంది, ఆ బిడ్డతోనూ ఉంది, యేసుక్రీస్తు వారితో బాల్యంలో ఉంది. ఎలా కాపాడతాయో కొన్ని మాటలు చదువుకొని ముగించేసుకుందాం.
ఆ, సమూయేలు రెండవ గ్రంథం ముగించుకుందాం త్వరగా. సమూయేలు రెండవ గ్రంథం 22:20. అంటే దేవుని పనిలో ఉన్నటువంటి వాళ్ళను దూతలు ఎలా కాపాడతారో ఒకసారి మనం చూద్దాం. మీరు భయపడకండి. నేను ఆయనకిష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అన్నాడు. తర్వాతమ్మా, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం. ఇక్కడ ఏమన్నా అంటే నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించును అనింది. దూత లేదు కదా అనుకునేటోరు. అంటే ఆయన ఇష్టపడితే దూతలు పంపించి తప్పించగలడు. తర్వాత కీర్తనలు 18:19. కీర్తనలు 18. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొనొచ్చెను. నేను లేదా మీరు మనం ఆయనకి ఇష్టలము గనుక ఆయన తప్పించను. అంటే వెంబడించిన వాళ్ళు ఉన్నారనే లేదనే? తప్పించను. రోగాల నుండి తప్పించాను, కరోనా నుండి తప్పించాను, కానుపులో తప్పించేశాడు, ఎక్కడో కింద పడితే తప్పించేశాడు. మీరు తప్పింపబడి, నేను తప్పింపబడి ఈరోజు మందిరంలో ఉండాము. ఎవరు తప్పించింది? దేవదూత. దేవదూతను పంపించింది ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని ఎందుకు తప్పించాడు? నువ్వు ఆయనకి ఇష్టడు గనక. యేసుక్రీస్తు వారు ఆయనకి ఇష్టడు గనక, దావీదు గారు ఆయనకి ఇష్టడు గనక, అపోస్తులు ఆయనకి ఇష్టలు గనక మనము కూడా ఆయనకి ఇష్టలమైతే తప్పించేస్తాడు. ఆయనకి ఇష్టలము కాకపోతే దాంతోనే సంహరించేస్తాడు. జాగ్రత్తగా వినండి. ఏమన్నాడమ్మా? చదువుతావా మళ్ళా? విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చేశాడు. నేను ఆ దేవునికి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయన తప్పించుకొని నేను నిలబడ్డాను. ఆయన నన్ను తప్పించాడు. అదేమో తిరుగుతుంది, ఎవరిని మింగుదునా అని వెతుకుచు అది తిరుగుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మో, దయ్యం చేతిలో పడితే నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నేను కాపాడుకోవాలి కదా అని ఈయన తన దూతలను పెట్టి కాపాడుకుంటున్నాడమ్మా. కొన్ని చోట్ల కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు. వాళ్ళకు ఒక గుంపు ఉంటుంది, వీళ్ళకు ఒక గుంపు ఉంటుంది. వీళ్ళ అబ్బాయిని వీళ్ళు కొట్టారనుకోండి, అంతెందుకమ్మా, అంత అవసరం లేదు. మన వీధిలోనే కొన్ని కుక్కలు ఉంటాయి. ఆ 5 కుక్కలు వచ్చి 5 కుక్కల మీద ఉన్నాయనుకో, ఒకటి వచ్చి ఏం చేస్తుంది? ఒకటి వచ్చి ఒక గుంపు మీద ఉన్నాయనుకో, అప్పుడు ఈ గుంపు అంతా కలిసి ఆ ఒకటి దాన్ని సంపాదన చేస్తాయి. వెంటనే దీనికి సంబంధించిన గుంపు వచ్చి ఏం చేస్తుంది? కాపాడుకుంటాయి. మనం చూస్తున్నాం కదా మక్కల. మీ ఇదిలో జరగలేదా కుక్కలు కొట్లాట? మీ ఇదిలో జరుపుకుంటే మా ఇదిలోకి రండి, నేను చూపించా. ఈదిలో కుక్కలు అలాగే ఉంటాయి, కాకులు అలాగే ఉంటాయి, పక్షులు అలాగే ఉంటాయి. ప్రాణకోటి ప్రపంచం అనే జంతు శాస్త్రానికి సంబంధించిన చిన్న బుక్ నేను చదివాను. పాములు కూడా ఒక చోట నుంచి ఒక చోటు పోవాలంటే అంతకుముందు అక్కడ ఒక పాము ఉంది అనుకోండి, అది రానియదు దీని. ఎలకలు కూడా అంతే. ఎలకలు కూడా ఒక చోట నుండి ఇంకో చోట వచ్చినాకో కొట్లాడతాయి, కిసకిస. మీరేమనుకున్నారేమో, అంటే ఇది నా స్థావరం, నువ్వెందుకు వచ్చావే అని కొట్లాడుతుంది. ఏమా పోనీ, అదెంత పోనీ. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? నేను ఆయనకి ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించను. 34:4. అదే కీర్తనలు 34:4. మీరు తప్పింపబడాలంటే ఏం చేయాలో ఆలోచించండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు ఎన్నో భయాలు కలిగాయి. నాకు కలిగిన భయములన్నిటినీ నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించేశాడు. నేను ఆయన ఇష్టమైన పని నేను చేస్తాను. ప్రమాదం నుండి నన్ను ఆయన తప్పించేస్తాడు. శత్రువుల చేతుల నుండి తప్పించేస్తాడు. రోగాల చేతుల నుండి తప్పించేస్తాడు. అట్టయితే మీకు ఒక సందేహం రావచ్చమ్మా ఇక్కడ. మరి అంత తప్పించేటప్పుడు యేసుక్రీస్తు వారిని కొడుతుండడే, వాళ్ళని చంపచ్చు కదా. ముతక భాష ఇది. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతుంటే తప్పించవచ్చు కదా, పక్కలో బొల్లెంతో కొడుతుంటే తప్పించవచ్చు కదా, గడ్డ పెంటికలు వీకుతుంటే తప్పించవచ్చు కదా. అనిపించలేదా మీకు? యేసుక్రీస్తు వారిని తప్పించచ్చు కదా. అలాగే మేము ఇబ్బందులు ఉండేటప్పుడు మమ్మల్ని తప్పించచ్చు కదా అనుకుంటున్నారు మీరు. నేను కూడా అనుకున్నటువంటి వాడినే. ఇంకొక మాట చదువుకొని వెళ్ళిపోదాం. 91 కీర్తన 91:11. 91:10. ఏమా? నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. యేసుక్రీస్తు లేదా తండ్రి అయిన దేవుని మంచి మార్గంలో నువ్వు నడిచేటప్పుడు నీకు ఆటంకాలు, నీకు అభ్యంతరాలు, నీకు శత్రువులు, నీకు ఇబ్బందులు కలిగేటప్పుడు వెంటనే తన దూతను పంపించేస్తాడంట అంటున్నాడు అక్కడ. ఎన్నో అధ్యాయం అమ్మది? 91:11. చదువు నాయనా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా
ఆ దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోమని చెప్పి పంపించింది ఎవరు? దేవుడు. దేవుడు. అరే పిల్లోడు పోతాను భద్రంలో కింద పడి అట్టుకోరా వెనకబడి చేయి పట్టుకోపోరా అంటాం. మనం భూమి మీద ఆయనకి ఇష్టమైన పని చేసేటప్పుడు శత్రువులు ఉంటారు కనుక దాని నుండి తప్పించడానికి దూతలు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఏమా తర్వాత ఆదికాండం 48:16. ఆదికాండం 48:16 అనగా 40 సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన. అబ్బా, సమస్తమైన కీడుల నుండి ఎవరు తప్పిస్తారంట? ఇప్పుడు మన మధ్య దూత ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారమ్మా దూతలు. కనపరాలేదే మాకు అనుకునేటోరు. ఎలీషా దగ్గర ఒక శిశువు ఉండేటువంటి వాడు. అయ్యా, సిరియనులంతా మన చుట్టూ ముట్టేశారు, మనం కాసేపట్లో చంపేస్తారు, వాళ్ళ రథాలు చూడి, వాళ్ళ గుర్రాలు చూడి, వాళ్ళ సైన్యాలు చూడు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడని చెప్పేసినప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు, ఇదిగో ఇతని కళ్ళు తెరువు దేవుడా అని. కళ్ళు తెరుస్తూనే మొత్తం అగ్నిరథాలతో గుర్రాలన్నీ ఆవరించాయంట. ఈ సిరియా రాజుకున్నటువంటి సైన్యానికంటే మన సైన్యం గొప్పది, ఇదిగో చూడు అని కళ్ళు తెరిపించాడు. చూడగానే ఓ మహా సైన్యాలు ఉన్నాయంట. ఇప్పుడు మన మధ్య లేరు అనుకుంటున్నారేమో మీరు, ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఉన్నప్పటికీ ఎందుకు ఇబ్బంది పడిపోతున్నామంటే ఆ కష్టం, ఆ బాధ, ఆ వ్యాధి, ఆ పరిస్థితి నువ్వు అనుభవించాలని దేవుడు అనుమతిచ్చాడు. అది నీకు ఏదైనా వచ్చేసిన కింద పడ్డావా, ఎక్కడో కింద పడి నేర్చుకునే పాఠం అక్కడుంది. నష్టపోయావా, అట్టయితే నష్టపోయి నేర్చుకునే పాఠం అక్కడుంది. నీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, చనిపోయిన చూసి నువ్వు నేర్చుకునే పాఠం ఒకటి ఉంది. నీ ఇంట్లో ఎవరైనా తప్పిపోయారా, ఆడు తప్పిపోతే నువ్వు నేర్చుకునే పాఠం ఒకటి ఉంది. నీ కోసము నీ కుటుంబంలో లేదా నా కుటుంబంలో కొన్ని జరిగే పరిస్థితులు ఉంటాయి. అవి వాటి ద్వారా నువ్వు అనుభవం నేర్చుకోవడానికి అలా జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారిని చంపేటప్పుడు ఎందుకు ఆయన తప్పించలేదని ఆలోచిస్తే అది దేవుని ఇష్టం. ఎందుకు వాళ్ళు కొట్టేది కూడా ఇష్టమేనా? ఇష్టమే. శిలువలోకి వేసేది ఇష్టమేనా? ఇష్టమే. అది ఇష్టం కనుక అక్కడి నుంచి తప్పించలేదు. అది చూద్దాం. ఏమా, నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించను అనుకున్నాం కదా. ఇప్పుడు చదువుకుందాం. ఆయన యేసుక్రీస్తు శ్రమలో నుండి ఎందుకు తప్పింపబడలేదు అని ఆలోచిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయము ముగించుకుందాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఏ ముగింపు, కాళ్ళు నొచ్చండి అయిపోయిందిలేమ్మా. నాకు కూడా నిలబడుకొని కాళ్ళు నొప్పిగండి. చదువునైనా 53:1 నుంచి చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మారు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. ఎండిన భూమి అంటే అప్పుడు నిర్జనం అయిపోయేటువంటి భూమిలో ఉండి మొద్దు చిగురు పుడతారన్నాడే, అది ఇక్కడికి తెచ్చుకోవాలా. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు, స్వరూపమైన సొగసైన లేదు లేదు. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడువాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా రోగాలు భరించాడు, వ్యసనాలు మనై ఆయన సహించాడు. ఆయనను మొత్తబడిన వానిగాను. అబ్బా, ఇక్కడ ఒక మాట దొరుకుతుంది. దేవుని వలన బాధింపబడినవాడా, రోమా సైన్యం ద్వారా బాధింపబడినవాడా? దేవుని వలన బాధింపబడినటువంటి వాడు బాధ అనుభవించాలి నాయన అని పరలోకంలోనే యేసుక్రీస్తు వారు చెప్పి పంపాడు గనక ఈ బాధ నా తండ్రి అనుమతిచ్చాడు గనక నేను బాధపడతాను, నేను ఓర్చుకుంటాను. కొడతారా కొట్టండి, ఈ చెంప కొడతారా కొట్టండి, ఈ చెంప కొడతారా కొట్టండి, పక్కలో పొడుస్తారా పొడుచండి, తల మీద పెడతారా కిరీటం పెట్టేయండి, పిడిగుద్దు గుద్దుతారా గుద్దేసేయండి, మొక్కను ఉమ్మేస్తారా ఉమ్మేయండి, గడ్డ పెట్టుకు లాగేస్తారా పెట్టేయండి, కొరడాలతో కొట్టేస్తారా, శిలువ మోయిస్తారా చేయండి. ఇవన్నీ ఎవరికి ఇష్టం? దేవుడు ఇష్టపడి రాయించాడు గనక నా తండ్రి ఇష్టం అక్కడ ఉంది గనక నేను ఓర్చుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏమా 10వ వచనం చదువు. అతని నలుగొట్టు. ఎవరిని నలుగొట్టడానికి? ఈరోజు నువ్వు ఎప్పుడైనా నలిగిపోయినావు అనుకో, ఏది దేవుడు మాకు ఇట్ట చేస్తానడే అని దేవుని దూరం కావకండి. నిన్ను నలగొట్టాలమడి అవసరం. నిన్ను నలగొడితే నువ్వు ఇతరులు నలగొడుతుంటావు కనుక నిన్ను నలగొట్టుటకు, అతని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. అతడు తానున్నటువంటి తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా
బలి చేయగా అతని సంతానము చూచును. చాలు నాయన, ఇదంతా యేసుక్రీస్తు వారికి ఆ శిలువలో జరగాలి గనక దేవుడు దూతలు పంపించి అక్కడ తప్పించలేదు. మరి ఎప్పుడు తప్పించాడని ఆలోచిస్తే, చంపేసి సమాధి అయిన తర్వాత ఆ సమాధిలోంచి ఎవరు వచ్చారు? పైనుంచి దూతలు వచ్చి సమాధి రాయిని తీసి లేపుకొని వెళ్ళిపోయారు. అంతకుముందే తప్పించచ్చు కదా అంటే, అంతకుముందు తప్పించడానికి వీల్లేదు. అది తండ్రి ఇష్టం గనక. ఇప్పుడు నువ్వు కూడా తండ్రి ఇష్టం నెరవేరుస్తున్నావా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడంలో నువ్వు కష్టం అనుభవించినా, శ్రమ అనుభవించినా, నష్టపోయినా తిరిగి అంతకంటే 100 అంతలు ఏమంటారు 100 అంతలు ఫలాన్ని నీకు ఇచ్చి తీరుతాడు ఖచ్చితంగా. నువ్వు రాసుకోండి తప్పనిసరిగా. దేవుని కోసం నువ్వు ఖర్చు చేసావా? 10 రూపాయలు ఖర్చు చేసావా? సువార్త ప్రకటించావా? 10 మందికి అన్నం పెట్టావా? లేదంటే బట్టలు పంచేసావా? రోగిని వెళ్ళిపోయావా? అలాగైతే పెట్టిన ఖర్చులు నేను డైరీ రాసుకో. నేను రాసుకున్నాను, నేను రాసి చూశాను, ఇందుకే ఇంత ధైర్యం చెప్తున్నాను. నిజంగానమ్మా, 20 సంవత్సరాల పాటు నా ఇంట్లోకి స్టోర్ బియ్యానికి 100 రూపాయలు లేకపోయినా దేవుని సేవ అంటే అప్పు చేసి ఇచ్చాను, పనికి పోయి ఇచ్చేసాను. అలా ఇచ్చుకుంటూ వచ్చేసి దేవుని పరిచయలో అదిగో వాక్యాన్ని నేర్చుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ, పరీక్ష రాసుకుంటూ ఇదిగో మీ మధ్య నిలబడ్డాను. అదంతా అయిపోయి చేసుకున్న తర్వాత కనుక దేవుని కోసం నువ్వు పని చేస్తావా? చేసేటప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది. అమ్మో 100 రూపాయలే కానుక, లేకుండా మళ్ళీ పచ్చడి వచ్చదే, పప్పు చేసుకోవచ్చు అనుకుంటావు, లేదా మాంసం తెచ్చుకోవచ్చు అనుకుంటావు. ఆయనకి ఏమనుకున్నా సేవకు ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వాలనా అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు ఇవ్వకోకుండా తీసుకుంటే దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు ఇచ్చేస్తే ఆయన ఇచ్చేస్తావు. నాకనే కాదండి, మళ్ళీ మీరు అలా అపార్థం చేసుకునేటవారు. నాకని కాదు, దేవుని పేరట మీరు ఆయన చేయమన్న పనులలో ఏ పని చేసినా రెట్టింపు మీరు తప్పనిసరిగా పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు అన్నాడు కదమ్మా. తరువాత ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు తప్పించాలంటే ఆ శ్రమలు భరించాలంక తప్పించలేదు. తర్వాత సమాధిలో ఉండి దూతలు పంపి తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా విశ్వాన్ని భస్మం చేసేటువంటి మహాదూతలతో దిగిపోతాడని తెస్సలోనికైల పత్రికలో చదువుకున్నాం కదా. మళ్ళా దూతలతో వచ్చేస్తాడు, మహాదూతలు. చివరిగా ఈ కాలంలో మనకు ఎలాంటి భద్రత ఉందో చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 రెఫరెన్సులు ఉన్నాయి. 3 రెఫరెన్స్ కొన్ని తగ్గించానమ్మా, సగం రెఫరెన్సులు తగ్గించి సగమే చెప్పాను. ఎవరైనా అవసరమైతే తర్వాత అడగండి, నేను చెప్పేస్తాను. ఏమా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలొద్దు, ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని నేను వేడుకొనుచున్నానయ్యా. మీరొద్దు, పని నెరవేరదు కనుక మీరు అలా చేయకండి అని చెప్తున్నాడు. 1:10 కదా నాయన, 1:10. 2 కొరింథీ రాసుకోండి, అది కాదు కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ఎవరమ్మా ఈ మాటలు మాట్లాడేది? పౌలు గారు. ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈ మాటలు? కొరింథీయులతో, సంఘాలతో చెప్తున్నారు. ఓ కొరింథీయులారా, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు. అంటే చంపేటంత పరిస్థితులు వచ్చాయా మాకు? దేవుని పని చేసేటువంటి మమ్మల్ని చంపేటంత పరిస్థితి వచ్చేసాయి. అట్టి మరణము నుండి అన్నాడు 10వ వచనం నుండి, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అన్నాడు పౌలు గారు. ఇదిగో మేము సువార్త ప్రకటించేటప్పుడు బెరయ ప్రాంతంలో కానీ, మాసిదోనియా ప్రాంతంలో కానీ, అలాగే కప్పదోకియా ఆయా ప్రాంతాలు పనిచేసేటప్పుడు ఎంతోమంది మమ్మల్ని చంపాలని ప్రయత్నించారు. వాక్యం చెప్పకుండా ఆపారం చేసేశారు, ఆటంకాలు కలిగించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన పని జరిగించడానికి అలాంటి గొప్ప మరణం నుండి లేదా శ్రమల నుండి మమ్మల్ని తప్పించాడు అని 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును కూడా తప్పించును. ఎలా తప్పిస్తున్నాడు అని చూస్తే కింది మాటల్లో, మరియు మా కొరకు సంఘమైనటువంటి మీరు ప్రార్థన చేయటం వలన. నా కోసం ప్రార్థన చేస్తారా? పండిటి రత్నమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, పేర్లతో చెప్తున్నాను. అలాగే ఎవరామె, జయమ్మ, మనేశ్వర గారి భార్య, ఆయన పెద్ద ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంది. మీలో చాలామంది నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన మీరు చేయటం వల్ల దేవుడు విని సువార్త ప్రకటించడానికి నన్ను తప్పించేస్తున్నాడు. ఇదిగో ఆ రోజు పౌలు గారు ఉన్నారు, ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయన ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు ఎవరున్నారు వాక్యం చెప్పడానికి? ఇప్పుడు భూమి మీద ఎవరైతే సువార్త పని చేస్తున్నారో, ఆ పనిలో సహకారులుగా ఉన్నారో మీ అందరికీ కాపుదల ఉంది, తప్పింపబడతారు. 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును కూడా తప్పించును. మరియు
సువార్త చేసేటువంటి మా కొరకు ప్రార్థన మీరు చేయటం వలన మీరు కూడా సహాయం అంట. ఏం సహాయం? ప్రార్థన. డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తిండి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి. ఎవరి కోసం? సువార్త ప్రకటిస్తున్నా మా కోసం. నీ దగ్గర డబ్బు లేదు, ఉంటే ఇస్తావు 10 రూపాయలు. నీ దగ్గర డబ్బు లేదు, ఉంటే 10 రూపాయలు బట్టలు పెట్టించేస్తావు. నీ దగ్గర డబ్బు లేదు, ఉంటే ఇంకా భోజనం పెట్టావని. నీ దగ్గర డబ్బు లేదు, బట్టలు ఏదో అన్నీ లేవు ఇవ్వడానికి. మరి ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన కూడా సహాయమే, దాన్ని తీసేయద్దండి అంటున్నాడు. ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రాసుకోండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అంతియోకయు, ఈకొనియ, లుస్త్రా అనేటువంటి పట్టణాలలో నా తిమోతి, పౌలు అనేటువంటి నాకు ఈకొనియ, లుస్త్రా ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నో హింసలు కలిగాయి తిమోతి. హింసములను ఉపద్రవములను తెలుసుకున్నటువంటి వాడవై నన్ను వెంబడించేశావు. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించేశాడు. పెద్ద పెద్ద హింసలు కలిగాయి, చంపాలని ప్రయత్నించారు, పారదోలని ప్రయత్నం చేసేశారు. ఎక్కడెక్కడమ్మా? అంతియోకయ ప్రాంతం, ఈకొనియా ప్రాంతం, లుస్త్రా అనే పట్టణాలలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించావు తిమోతి. అట్టి హింసలను సహించాను. నేను సహించాను. ఎందుకంటే సహించమని చెప్పాడు ప్రభు. సహించాడు కనుక మీరు సహించని చెప్పాడు. నేను సహిస్తాను. అయితే నేను సహిస్తాను. సహించిన తర్వాత వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాడు. నన్ను హింస పెట్టే వాళ్ళని ఏం చేశాడు? అది చెప్పకూడదు ఎవరు కూడా. నన్ను తప్పించాడంటే అవతలోని అది నాయన అక్కడ భయపడాలి, మనం అక్కడ భయపడాలి అంటున్నాడు. చూడు, నన్ను తప్పించాడంటే ఎవరి చేతిలోంచి తప్పించాడు? నీ చేతిలోంచి తప్పించి అవతలోడు ఊడుకుంటాడా? కనుక ఆలోచించండి. ఏమన్నాడమ్మా? ఉపద్రవంలో నుండి తెలిసిన వాడు నన్ను వెంబడించేతావు. అట్టి హింసల నుండి హింసలు నేను సహించాను. ఎందుకు సహించాడు? ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయొద్దన్నాడు. వాళ్ళు నాకు హింస చేసి కీడు చేశారు, నేను కీడు చేస్తానా? చెయ్యను, నోరు మూసుకుంటాను అంతే. నన్ను ఆయన తప్పించేస్తాడు అవసరం ఉంటే, లేదంటే వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు. తర్వాత నాయన అట్టి హింసల నుండి సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు ఆ హింసలు ఎలాగుంటాయి కింద 4వ అధ్యాయం 17వ వచనం చూడండి, ముగించుకుందాం ఆ మాటతో. అయితే నా ద్వారా పౌలు అనేటువంటి నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ ఆ ప్రకటించే సువార్తను విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి అని మూల భాషలో ఏముంది? ప్రభు నా పక్షాన ఉండి, నా పక్కలో ఉండి, మీ పక్కలో ఉన్నాడు, నా పక్కలో ఉన్నాడు ఆయన. ప్రభు నా పక్షాన ఉండి నన్ను బలపరిచెను గనుక నేను ఎప్పుడైనా సింహాలు పౌలు గారిని వెంబడించినాయా? మరి ఎవరిని అనుకోవాలి వాళ్ళను? సింహములా వెంబడించి చంపే మనుషులు, హింసబెట్టే మనుషులు. వాళ్ళు ఎలాగుంటారంటే సింహము. అందుకే పేతురు రాసిన పత్రిక 5:8లో గర్జించు సింహము వలె ఎవరిని మింగుదురాని. ఆ 4 కాళ్ళ సింహాలు కాదు, అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు దేవుని పనిలో నువ్వున్నా నేనున్నా గర్జించు సింహం వలె మింగుతాను అని వెదుగుచూ తిరుగుచూ అంట. ఆ వెతికేటప్పుడు ఎవడు ఎక్కువగా పనిచేస్తే ఆడిని మింగేస్తుంది. అందుకబట్టి మేము చేయమంటారా? మీరేమన్నా కాదు, ఆ సింహాల నుండి నన్ను తప్పించేస్తారు. మీరు తప్పింపబడిన వారు, నేను తప్పింపబడిన, మనమందరము ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనమందరము దేవుని పని చేయడం కోసం తప్పింపబడి ఈ ఆదివారము ఆరాధనలో చేరుకున్నాం నాయన. ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీ ఇష్టం. ఆయన కాపుదల ఉండాలా, ఆయన దూతలు ఉండాలంటే ఆయన పనిలో ఉండండి. ఆయన కాపుదల ఏం లేదు, దేవుడు లేదు, అంతా ఒట్టిదే అనుకుంటారా? అలాగైతే సింహం నోట పడిపోతారు. నేను ఈ మాటలు ముగించుకుంటూ మరి ఆరాధనలోకి వెళ్ళిపోదాం అమ్మ.